We commit your precious word into your hands and pray, dear Lord, that you will be with your servants, grant them freedom in your Holy Spirit to say all that you want us to say. And may you be glorified through this time and give in each one of us spirit of obedience and a zeal for you in our hearts. We thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. Amen. Let us turn to Luke chapter 12, verse 22 to 32. లూకా సువార్త 12వ అధ్యాయము 22వ వచనం నుండి 32వ వచనాల వరకు చూద్దాం. Shall we read it responsively? Telugu first. Yeah, we'll read it మనం responsibly. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం, మార్చి. In Telugu we can read or English. 22. అంతటా ఆయన శిష్యులతో ఇట్లానెను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. Life is more than food and body, more than clothes. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. 26. కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా? నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడి ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములనిచ్చును. Do not set your hearts on what you eat or drink. ఈ లోకపు జనులు వీటినన్నిటినీ వెదుకుదురు, అవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. చిన్నమంద, భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. That's it, 32. Do not be afraid, little flock. చిన్నమంద, భయపడకుడి. Now this verse clearly implies that even as believers, we are prone to be afraid and fearful about many things. మనము విశ్వాసులమైనప్పటికీ కూడా ఈ వచనం ద్వారా ఏం తెలుసుకుంటున్నాము అంటే, మనం కూడా ఎన్నో భయాలకి లోనవుతూ ఉంటాం. And what is it that we worry and fear about? దేని విషయమై మనం ఎక్కువగా భయపడతా ఉంటాం? This part we read talks of at least 3 things we are prone to worry or fear. ఈ వాక్య భాగము 3 విషయాలను గురించి, అంటే వేటికైతే మనం భయపడతామో వాటి విషయాల గురించి చెబుతుంది. First is we are prone to fear death, verse 4 says. 4వ వచనం కనుక చూస్తే మనము భయము, మరణానికి భయపడతామని 4వ వచనంలో చూస్తాం. I tell you friends, do not fear for those who kill the body. That means you are prone to fear death. That is one fear we have, right? దేహమును చంపిన తరువాత Do not fear. దేహమును చంపిన తరువాత మరేమీ చేయని వారి భయపడకుడి. So second, we are prone to fear speaking in public. రెండవదిగా బాహ్యంగా బయట మాట్లాడడానికి భయపడతా ఉంటాం. Especially when people are against us and we fear public shame or humiliation or persecution. ప్రత్యేకంగా ఎప్పుడైనా మనకి పరిస్థితులు అనానుకూలంగా ఉన్నప్పుడు ప్రజలు ఏదైనా చేస్తారేమో, ఏదైనా హింసిస్తారేమో అనే భయపడుతూ ఉంటాం. That's what verse 11 tells. అది 11వ వచనంలో మనం చూస్తాం. Do not be anxious about what you will answer. మీరు ఏమి చెప్పాలో, ఏం ప్రత్యుత్తరం ఇవ్వాలో అనేది మీరు భయపడొద్దు, చింతించొద్దు. We are always, that's right? We are afraid of speaking in public. Mostly we are afraid of what others will think of us, or are we saying the right thing? These are all things we are afraid of. బయట మనం మాట్లాడడానికి చాలాసార్లు ఎవరేమనుకుంటారు, లేకపోతే మనం సరిగ్గా మాట్లాడతామా లేదా అనే విషయాలు ఎంతో భయపడుతూ ఉంటాం కదా. Third is we are prone to worry about the future. మూడవదిగా భవిష్యత్తును గురించిన భయం. Verse 22, the Lord says, don't worry about your life, what you will eat, for your body, what you will wear.
ఏమి తింటామో ఏమి తాగుతామో ప్రాణంను గూర్చి ఆ భయం కలిగి ఉండొద్దని ప్రభు చెప్పడం చూస్తాం. That's also true, right? We are prone to worry about whether our basic physical needs will be met. Food, drink, clothing, shelter. There's some things we worry about. అది కూడా నిజమే కదా. మనం ఏమి తింటాము, మన భౌతిక అవసరాలు తీర్చబడతాయో లేదో అని ఎన్నోసార్లు మనం కలవరపడుతూ ఉంటాం. And the Lord wants us to be free from these fears and worries. యేసుక్రీస్తు ప్రభు మనము ఇటువంటి భయాలన్నిటిలో నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నాడు. And the scripture is giving here reasons why we should not fear. ఎందుకు మనం భయపడకూడదో మనకి కారణాలు వాక్యంలో చాలా స్పష్టంగా కనిపిస్తా What are ఉన్నాయి. the reasons? ఏంటివా కారణాలు? Firstly, if you are fearing death, verse 23 says, life is more than food and the body more than clothes. మొదటి విషయం ఏంటంటే ప్రాణము కంటే ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవని 23వ వచనంలో చూస్తున్నాం. What does it mean? దాని అర్థం ఏంటి? When we are fearing death, remember, death is not the worst thing that can happen to us as human beings. మనము ఎప్పుడైనా మరణ భయము మనకు సంభవిస్తే మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే మానవులంగా మనకి కలిగే అతి భయంకరమైన విషయం మరణం కాదు. The worst thing that can happen to us is hell, not death. మనకి జరిగే అతి భయంకరమైన విషయము నరకానికి వెళ్ళడము, మరణించడం కాదు. God is the only one who can keep us out of hell, so fear him. దేవుడు ఒక్కడే మనల్ని ఈ నరకం నుండి కాపాడగలడు కాబట్టి ఆయనకి మాత్రమే మనం భయపడాలి. Let us make sure of a relationship with him. దేవుడితో సంబంధం విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. That is when we pray for the sick and suffering and old and elderly, we should always pray that they should be saved. More than praying for disease or healing or whatever. First prayer should be, Lord, may they be saved. ఎప్పుడైనా పెద్దవాళ్ళ కొరకు కానీ లేకపోతే అనారోగ్యతల్లో ఉన్న వారి కొరకు కానీ అవసరతల్లో ఉన్న వారి గురించి కానీ ప్రార్థన చేస్తే వారి దేవుడితో సంబంధం లేకపోతే వారి రక్షణ విషయమై ప్రాముఖ్యంగా ప్రార్థించాలి. My wife Janice's father passed away in February 22. The few months before that he was weak, so our prayer was never that he should get better. It was that he should be saved. He should not go to hell. సహోదరి జానిస్ గారి తండ్రి ఫిబ్రవరి 22వ సంవత్సరంలో ఆయన మరణించారు. కానీ మేము ఎప్పుడు కూడా ఆయన బాగుపడాలని లేకపోతే స్వస్థత పొందాలని దానిపై ఎక్కువగా గమనం ఉంచి ప్రార్థన చేయలేదు. కానీ ఎక్కువగా ఆయన రక్షణ పొందాలి, దేవుళ్ళో ఉండాలి, ఆ విశ్వాసంలో ఉండాలి అని మేము కోరుకున్నాం. That is the most important thing. అది ప్రాముఖ్యమైన విషయం. The second fear. రెండవ భయం. Here the answer is, if you are fear speaking in public or facing public persecution, remember, as God's children, you will never be left alone. ఒకవేళ బయట ఏదైనా హింస అనుభవిస్తూ ఉంటే ఎప్పుడు కూడా దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. God says the Holy Spirit will teach you what to say at that time. You don't even have to prepare. మీరేం చెప్పాల్సి ఉందో ఆ ఘడియలో పరిశుద్ధాత్ముడు మీకు నేర్పిస్తాడు అని వాక్యంలో చూస్తున్నాం. Thirdly, మూడవదిగా, if you fear that your physical needs are not being met, ఒకవేళ భౌతిక అవసరతలు తీర్చబడవేమో అని ఒకవేళ భయం ఉంటే, the Lord says your Father knows your needs. He will take care of them. నీ తండ్రికి నీ అవసరతలు అన్నీ తెలుసు, ఆయన తప్పకుండా వాటిని తీరుస్తాడు అనే వాగ్దానం ఇక్కడ చూస్తున్నాం. Remember, he feeds the birds, he clothes the lilies. You are much more valuable than they. ఆయన ఆకాశ పక్షుల్ని, అక్కడ గడ్డిని అన్నిటినీ కూడా దేవుడు చూసుకుంటా ఉన్నాడు, తప్పకుండా మీ అవసరతలు తీరుస్తాడు. And now hidden in this third fear especially is a hidden deeper issue. ఇక్కడ మూడవ భయంలో ఇంకా లోతైన విషయం కొన్ని విషయాలు ఉన్నాయి. And that issue is causing this fear and worry in us. ఆ అంశాన్ని బట్టి మనం ఎక్కువగా కలవరపడుతూ ఉంటాం. And that issue is our lack of trust in God. దేవుడిపై విశ్వాసము లేని కారణం, అది లేని విషయం, లేని అంశం. That issue is our wrong thinking that God will not or cannot solve my problems. ఆ అంశం ఏంటంటే దేవుడు నా సమస్యల్ని పట్టించుకోడు, ఆయన తీర్చలేడు. He does not love me or he does not care for me, or he will fail me when I need him most. నన్ను ఆయన ప్రేమించడు, ఆయన అవసరత నాకు ఎక్కువగా ఎప్పుడు ఉంటుందో అప్పుడు నన్ను వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోతాడు. And this verse is an answer to that issue.
ఈ వాక్యము ఆ అంశానికి జవాబుగా చెప్పబడింది. Verse 32, fear not, little flock, for it is your Father's good pleasure to give you the kingdom. చిన్నమంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమయ్యున్నది. This means God will never fail you. దేవుడు ఎప్పుడూ కూడా మిమ్మల్ని అపజయము నొందనీయడు. When he has given, logic is when he has given you places in his kingdom for eternity, will he not take care of your small needs? నిత్యత్వములో దేవుడు నీకు ఒక రాజ్యాన్ని అనుగ్రహించేటప్పుడు ఈ చిన్న చిన్న అవసరాలు దేవుడు తీర్చడా? Imagine you are living in a middle class or upper class neighborhood, and one day you are coming back from work and you hear a little son or daughter talking to your neighbor's children like this. ఒకవేళ మీరు మధ్యతరగతి కుటుంబస్తుల్లాగా ఉండి మీరు మీ ఉద్యోగం ముగించుకొని మీరు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మీ పిల్లలు ఆ పక్క వారితో ఇలా మాట్లాడుతున్నారు అనుకోండి. And you overhear. దాన్ని మీరు విన్నారనుకోండి. And your son or daughter is saying, I don't know if my father can afford to give us food tomorrow to eat. ఒకవేళ మా తండ్రి మాకు రేపు ఆహారం ఇవ్వగలడో లేదో మాకు తెలీదు, మాకు రేపు అసలు ఆహారం ఉంటుందో లేదో తెలీదు. If you overheard this as a parent, how would you feel? ఒకవేళ మీరు తల్లిదండ్రులుగా అటువంటి సంభాషణ వింటే ఏమనుకుంటారు? Feel pretty bad. This is what they're thinking of me as a parent. తల్లిదండ్రులుగా ఇంత భయంకరంగా మన గురించి పిల్లలు అనుకుంటా ఉన్నారా అనుకుంటాం కదా. You see, when we worry about those things, they're actually accusing you of being untrustworthy when someone worries like that. ఒకవేళ అటువంటి కలవరం పిల్లల్లో కనిపిస్తే వాళ్ళు మిమ్మల్ని నమ్మలేకుండా ఉన్నారనమాట, మీరు వారి అవసరతలు తీరుస్తారని. Thankfully, children don't worry about such things. నిజంగా చెప్పాలంటే పిల్లలు అసలు అలాంటివి పట్టించుకోరు. They know whether they are hungry or not, their parents will find them and they will feed them. వాళ్ళకి తెలిసి ఏంటంటే వాళ్ళకి నిజంగా ఆకలి అయినా అవ్వకపోయినా తల్లిదండ్రులే వాళ్ళ వెంటబడి వాళ్ళ ఆకలి తీరుస్తారని తెలుసు వాళ్ళకి. But we as adults behave differently. కానీ పెద్దవారిగా మన ప్రవర్తన వేరేగా ఉంటుంది. Now what is the reason of this worry? దానికి కారణం ఏంటి? ఆ కలవరానికి కారణం Verse 28 says, 28లో ఉంది, the source of your worry is your little faith. అల్ప విశ్వాసము. You know, what is little faith? అల్ప విశ్వాసం అంటే ఏంటి? Little faith is the opposite of true faith or saving faith. నిజమైన విశ్వాసము లేకపోతే నిజమైన నమ్మకానికి లేకపోతే మనల్ని రక్షించే నమ్మకానికి అది వ్యతిరేకంగా ఉండేది అల్ప విశ్వాసం. Little faith means a believer, instead of mastering his circumstances, he is getting mastered by his circumstances. పరిస్థితుల్ని జయించడానికి బదులు పరిస్థితుల చేత విశ్వాసి జయించబడ్డం అల్ప విశ్వాసం అంటే. The picture of a believer given in the Bible is he is the one above his circumstances because of the grace of God in his life. బైబిల్ గ్రంథము విశ్వాసి గురించి చెప్పే విషయం ఏంటంటే విశ్వాసి ప్రతి పరిస్థితికి అతీతంగా పైన ఉంటాడు అని. The Bible says believer is not just the one who can stand in trials, but he is the one who can rejoice in trials. విశ్వాసి అనే వ్యక్తి సమస్యలని ఎదుర్కోవడం మాత్రమే కాదు కానీ వాటన్నిటిని జయిస్తాడు. And that is possible to every believer, not just some people. ఏదో ఒక్కొక్కరు కొందరు విషయంలో ఇది చెప్పబడింది కాదు, ప్రతి విశ్వాస విషయంలో ఇది నిజమైన విషయమే. You see, true faith is a different life. నిజమైన విశ్వాసం అనేది అది వేరే రకమైన జీవితం. There's a huge difference between true faith and little faith. అల్ప విశ్వాసానికి నిజమైన విశ్వాసానికి ఎంతో గొప్ప వ్యత్యాసం ఉంది. If you have little faith, you won't have joy. అల్ప విశ్వాసం ఉంటే సంతోషం ఉండదు, You won't have peace. సమాధానం ఉండదు. Your personality is very inward. Your personality corrodes. వ్యక్తిత్వం అనేది చాలా కుంచితంగా ఉంటుంది. A little faith fouls up your relationships. అల్ప విశ్వాసం వల్ల ఎన్నో సంబంధాలు పోగొట్టుకుంటా ఉంటారు. A little faith makes you useless for God's work. దేవుని పని విషయంలో పనికిరాని తనంగా చేస్తుంది మనల్ని అల్ప విశ్వాసం. And little faith can damage your Christian testimony. It can bring dishonor to God. అల్ప విశ్వాసం వల్ల మన క్రైస్తవ సాక్ష్యం పోగొట్టుకొని దేవుడికి మనము ఘనహీనులంగా మిగులుతాం. It's not a small sin, it is a big sin. అదెంతో గొప్ప పాపము. Little faith creates a storm in your heart and in a storm in the hearts of those who are around you. అల్ప విశ్వాసం వల్ల మన హృదయంలో ఒక తుఫాను రేగుతుంది, అది వేరే వాళ్ళ జీవితాలకు కూడా తాకుతుంది. You know, so why does a person of little faith allow things to master him? Why does he get worried and fearful?
ఎందుకు అల్ప విశ్వాసం వల్ల ఒక విశ్వాసి ఎంతో కలవరం చెందుతాడు, ఎందుకు ఎన్నో భయాలను అనుమతిస్తాడు తన జీవితంలో? The answer is a person of little faith does not think. దానికి జవాబు ఏంటంటే అల్ప విశ్వాసం ఉన్న వ్యక్తి ఆలోచించడు. You have to be right. You see life in pieces, not as a whole. జీవితాన్ని చిన్న చిన్న ముక్కలుగా ఒక్కొక్క సంక్లిప్తంగా చూస్తాడు కానీ దాన్ని పూర్తిగా చూడడు. This is a whole trouble. He will not see his faith as one whole thing. He will let small circumstances overpower him. He forgets the big picture. ప్రతి సంఘటన విషయమై, ప్రతి సమస్య విషయమై కలవరపడతాడు కానీ పూర్తి చిత్రంగా విశ్వాసి తన జీవిత విశ్వాసాన్ని చూడలేడు. Life comes with a rod in hand and strikes him a blow on a head and they lie helpless and defeated. జీవితంలో ఏదైనా ఒక గొప్ప దండనగా వచ్చి ఒకవేళ తాకితే ఆ వ్యక్తి ఇంకా లేవలేని పరిస్థితిలో ఉంటాడు. Instead of thinking through, they'll sit down and think, why did this happen to me? Why only I have to suffer? What can I do? That kind. You don't think through. ముందు చూపు కలిగి ఆలోచించకుండా ఇది నాకెందుకు వచ్చింది, ఇలా ఎందుకు జరిగింది అని ఎంతో చింతన పడుతూ మదన పడుతూ ఉంటారు. An absence of thought is surrendering to Satan. ఏ ఆలోచన లేని పరిస్థితి ఎలాంటిది అంటే సాతానుకి సాష్టాంగ పడ్డమే. Absence of thought is to get defeated by Satan. ఎటువంటి ఆలోచన లేని పరిస్థితి ఎలాంటిది అంటే సాతానుకి మనము లోబడిపోవడమే. Just imagine if Satan can get you to get worried and upset, what kind of testimony you can have? ఒకవేళ సాతాను నిన్ను కలవరపెట్టగలిగితే ఎటువంటి సాక్ష్యం ఉన్నట్టు? What kind of blessing can we be to the people around us? ఎటువంటి దీవెనకరమైన జీవితం మనం జీవించగలం వేరే వాళ్ళకి? How can we ever honor God? దేవుణ్ణి ఎలా ఘనపరచగలం? What value will people give to the gospel you share? నీవు ప్రకటించే సువార్తకి ప్రజలు ఎటువంటి విలువనిస్తారు? The trouble with this little thought is, instead of controlling your own thoughts, your thoughts are being controlled by someone else or something else. నీ సొంత ఆలోచనలు నీ కంట్రోల్లో ఉండే బదులు మీ ఆలోచనలు వేరే వాళ్ళు కంట్రోల్ చేయడం మొదలు పెడతారు. Little faith means you don't understand the value of so great a salvation. అంత గొప్ప రక్షణ విషయమైన అవగాహన లేకపోవడం అనేది అల్ప విశ్వాసము. Our problem is we don't realize you are children of a heavenly Father who's almighty. సర్వశక్తిమంతుడైన దేవుడికి మనం పిల్లలమని మర్చిపోవడం అల్ప విశ్వాసం అంటే. If we realize that, we would never be afraid again. ఎప్పుడు కూడా మనము భయపడము అనే అవగాహనలోకి మన తండ్రి ఎవరో తెలిస్తే మనం గ్రహిస్తాం. That is what this verse 1232 is trying to help us understand. This verse is talking about the nature of God. ఈ 32వ వచనంలో తండ్రి యొక్క స్వభావం, దేవుడి యొక్క స్వభావం మనం చూస్తాం. It talks of the kind of heart God has. దేవుడికి ఎటువంటి గొప్ప మనస్సు ఉందో మనం ఇందులో చూస్తాం. It tells of what makes God glad. ఏది దేవుణ్ణి సంతోష పెడుతుందో ఇక్కడ మనం చూస్తాం. This verse tells us what he delights to do, what he loves to do, what he takes pleasure to do. ఏం చేయడానికి ఆయన ఇష్టపడతాడో, ఏం చేయడానికి ఆయన సంతోషిస్తాడో, ఏం చేయడానికి ఆయన శ్రద్ధ చూపిస్తాడో ఇందులో మనం చూస్తాం. See, this is a staggering thought. God is pleased to give you his kingdom. He is delighted. ఇది ఒక కదిలించే ఆలోచన. దేవుడు మనకి రాజ్యాన్ని అనుగ్రహించడానికి ఎంతో సంతోషిస్తున్నాడు. If you ask a question, why did God save you and me? What would be the answer? Normal, logical answer. ఒక సామాన్యమైన ప్రశ్న, దేవుడు నిన్ను నన్ను ఎందుకు రక్షించాడు అని అడిగితే ఏమని సమాధానం ఇస్తాం? Many answers are there to bring glory to himself, to appease his justice, to demonstrate his sovereignty. దేవుడిని ఘనపరచడానికి, దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి అని ఎన్నో జవాబులు ఇస్తాం మనం. But one of the sweetest reasons why God saved you and me is because he is fond of you and me. దేవుడు నిన్ను నన్ను ఎందుకు రక్షించాడు అనే దానికి ఒక సుందరమైన జవాబు ఏంటంటే, దేవుడు మనల్ని ఎంతగానో ఇష్టపడుతున్నాడు. He loves to have us with him. ఆయన మనల్ని తన రాజ్యంలో ఉంచుకోవడానికి ఎంతో ఇష్టపడుతున్నాడు. And this is not a new thought, it's throughout in the scriptures. అదేదో కొత్తగా ఈ సందర్భంలో మాత్రమే పేర్కొనబడింది కాదు, కానీ వాక్యంలో మనం చూస్తే అది ఎక్కడైనా ఉండే ఆలోచనే. For example, Psalm 18:19 says, because he delights in me, he saved me.
కీర్తన 18:19 కనుక మనం చూస్తే ఆయన నన్ను ఇష్టపడ్డాడు కాబట్టి ఆయన నన్ను తప్పించాడు, రక్షించాడు. Isaiah 62:5 is even more. He says, as a man rejoices over his new wife, so your God will rejoice in you. యెషయా గ్రంథము 62:5లో కనుక మనం చూస్తే ఒక పెండ్లి కుమార్తె యందు ఒక వరుడు సంతోషించేట్టుగా దేవుడు మన యందు సంతోషిస్తాడు అని ఉంది. Isaiah 30:18 says, the Lord longs to be gracious to you. 30:18. యెషయా 30:18లో కనుక మనం చూస్తే దేవుడు మన యందు ఉల్లసించి ఆయన ఎంతగానో మనల్ని ప్రీతికరంగా చూసుకుంటాడు అని. The second part of the verse is, he rises to show you compassion. ఆ రెండో భాగం మనం చూస్తే ఆయన నిలబడి మనపై ఆయన ఎంతో సిద్ధ మనసుతో మనల్ని చేరదీస్తాడు. That's why he sent his son. అందుకే ఆయన తన కుమారుని పంపించారు. That's why his son came and suffered and died for us. అందుకే ఆయన కుమారుడు మన కోసం శ్రమ పొంది ఆయన చనిపోయారు. One person said like this, a God who went through hell for us because he didn't want to go to heaven without us. ఒక వ్యక్తి ఏమని చెప్పారంటే, ఆయన కుమారుడు నరకం లాంటి అనుభవం నుంచి ఎందుకు వెళ్ళారు అంటే ఆయన పరలోకంలో మనం లేకుండా ఉండడానికి ఇష్టపడలేదు. What a staggering thought, right? ఎంత కదిలించే ఆలోచన కదండి. And here we are worrying about small and foolish things. ఇక్కడ మనం ఎన్నో అల్పమైన విషయాల పట్ల ఎంతో కలవరం చెందుతూ ఉంటాం. In Matthew 24:34, it says, in that last day the Lord Jesus will say, come, O blessed by my Father, inherit the kingdom prepared for you from the foundation of this world. మత్తయి సువార్త 24:34 గనక చూస్తే ఆది కాలం నుండి అనాది కాలం నుండి మీకోసం సిద్ధపరచబడిన ఈ రాజ్యానికి స్వతంత్రించుకోవడానికి రండి అని ఒక పిలుపు మనం చూస్తాం. In the book of Job, యోబు గ్రంథంలో చూస్తే the Lord asked Job a question. యోబుని దేవుడు ఒక ప్రశ్న అడిగారు. Where were you when I laid the foundations of the earth? భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడున్నావు? Where were you? నీవెక్కడున్నావు? Where were you when before the Lord laid the foundations of the earth? The answer is here. You were in the mind of God and he was planning an eternity with you. ఒక వ్యక్తి ఏమని చెప్పారంటే, దేవుడు మనల్ని అప్పుడు తన ఆలోచనలో కలిగి ఉన్నాడు, అప్పుడు నిన్ను బట్టి ఆయన ఆ నిత్యత్వాన్ని ప్రణాళిక చేస్తూ ఉన్నాడు అని. And this is such a precious kingdom. It cannot be brought or earned in any way. అది ఎంత ప్రశస్తమైన అమూల్యమైన రాజ్యం అంటే అది దేనివల్ల అది కొనబడలేదు. All the money in this world cannot buy you this. ఈ లోకంలో ఉన్న సంపద అంతా కలిపితే కూడా ఆ అమూల్యమైన రాజ్యాన్ని మనం కొనలేం. The only way to get into this kingdom is the easiest way, the gospel way. Believe in the Lord Jesus Christ. ఈ రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే చాలా సులువైన మార్గం ఏంటంటే యేసు ప్రభువుని నమ్ముకోవడం మాత్రమే. You have to receive it like a little child. ఒక చిన్న పిల్లవాడిలాగా మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి. That is why the Lord says, do not be afraid, little children. The Father is pleased to give you his kingdom. చిన్న మంద మీకు రాజ్యము అనుగ్రహించటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. This verse reminds us of the amazing generosity of God. దేవుడి దాతృత్వం ఎంత గొప్ప దయాళ హృదయం దేవుడిదో ఈ వాక్యం మనకు చెబుతుంది. Even if we are very generous people also, there is a limit to our giving, right? ఎంత దాతృత్వం మనం కలిగి ఉన్నప్పటికీ కూడా మనము ఇవ్వడంలో ఒక దగ్గర ఆపేస్తాం కదా. And by and large, when it comes to giving to others, we by nature are careful. We don't give much. We spend much on ourselves and maybe our families, but to others we are very careful. మనం ఎన్నోసార్లు వేరే వాళ్ళకి ఇచ్చే విషయంలో కొన్ని పరిమితులు పెట్టుకుంటాం. మన పైన మనం వెచ్చించుకోవడానికి చాలా ధారాళంగా పెట్టుకోవచ్చు, కానీ వేరే వాళ్ళకి ఇచ్చే దగ్గరికి వచ్చేప్పటికి కొన్ని పరిమితులు పెట్టుకుంటూ ఉంటాం. But God is not like that. He is generous. He is bountiful in his giving. దేవుడు అలా కాదు. ఆయన ఎంతో దాతృత్వం కలిగి ఆయన ఇవ్వడంలో ఎంతో ధారాళంగా ఇచ్చేవాడు. He is looking for people to come to him and satisfy themselves. ఆయన అందరూ కూడా తన దగ్గరకు వచ్చి ఎంతో తృప్తి కలిగి అనుభవించాలి తన రాజ్యంలో అని ఎదురు చూసేవాడు ఆయన. The only thing that limits his giving is our capacity to receive. మనము ఆ రాజ్యంలో మనమే అది అనుభవించే విషయంలో పరిమితులు కలిగి ఉంటాం. And one of the proofs is the cross. When he sent his son, he sent heaven's best.
అన్నిటికంటే ఒక గొప్ప రుజువు ఏంటంటే ఆ సిలువే. ఎందుకంటే ఇవ్వాల్సి వస్తే తన సొంత కుమారుణ్ణే ఆయన వెనుతీయకుండా ఇచ్చారు. Could God have given better than that? దానికంటే ఇంకా ఉత్తమమైనది ఏదైనా ఇవ్వగలిగేవాడా దేవుడు తండ్రి? Better than son, there is nothing, right? Best. ఆయన కుమారుడి కంటే ఇంకా అత్యుత్తమమైనది ఏముంది ఇంకా ఇవ్వడానికి? Usually when we give to people, we keep the best for ourselves. We don't give our best, right? వేరే వాళ్ళకి ఏదైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు మంచిది అత్యుత్తమమైనది మనం పెట్టుకొని వేరేది మనం ఇస్తాము. But God sent heaven's best for us. కానీ దేవుడు మాత్రం పరలోక రాజ్యపు అత్యుత్తమమైనది మనకి ఇచ్చారు. And did the Lord Jesus die for us unwillingly? యేసుక్రీస్తు ప్రభు ఇష్టం లేకుండా అయిష్టంగా మన కోసం చనిపోయారా? No. In John 10:18 says, "No one takes my life from me." యోహాను సువార్త 10:18 ఏమని ఉందంటే, ఎవరు కూడా నా ప్రాణాన్ని లేరు. I have power to lay it down and I have power to take it back. నా ప్రాణాన్ని పెట్టడానికి దాన్ని మరలా తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. And another stunning aspect is, who is God showing this generous love to? ఇటువంటి ధారాళమైన ప్రేమ ఎవరి పట్ల దేవుడు చూపిస్తా ఉన్నారు? To us, little flock. మన పట్ల, చిన్న మంద పట్ల. Little flock means little in size, little in strength. చిన్న మంద అంటే చిన్నగా అంటే కొద్దిగా ఉన్నవారము, కొద్ది శక్తి కలిగిన వారము. Little in wisdom, we do a lot of foolish things. కొద్ది ఆలోచనే మనకుంది, కొద్ది తెలివే ఉంది, ఎన్నో మూర్ఖ పనులు కూడా చేస్తూ ఉంటాం. Little in righteousness, little in love. కొద్ది నీతి మాత్రమే ఉంది, కొద్ది ప్రేమే కలిగి ఉన్నాము. And top of that, we are disobedient, we are rebellious, we back answer. అదే కాకుండా ఇంకా మనం ఎంతో అవిధేయత చూపిస్తూ ఉంటాం, ఎన్నోసార్లు చాలా మొండిగా ప్రవర్తిస్తాము. In other words, if God's goodness depended on our performance, we will be in big trouble. ఒకవేళ దేవుడి మంచితనం గనక మన ప్రతిస్పందనపై ఆధారపడితే మనం ఎంతో సమస్యలో ఉండేవాళ్ళం. But thank God, His goodness does not depend on our performance. Therefore, we are safe. మనము ఎటువంటి గొప్ప జీవితం జీవిస్తున్నామో దానిపై దేవుడి మంచితనం ఆధారపడదు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. God is giving us His kingdom. దేవుడు మనకి ఆయన రాజ్యాన్ని అనుగ్రహిస్తా ఉన్నాడు. You know, one of the most beautiful verses in the Bible is 1 Corinthians 2:9. బైబిల్లో ఉన్న ఒక మంచి వాక్యం ఏంటంటే 1 కొరింథీ 2:9. It says, "What no eye has seen, no ear has heard, nor the heart of man conceived, God has prepared for those who love Him." కంటికి కనబడింది, చెవికి వినబడింది, మనుష్య హృదయానికి గోచరము కానిది దేవుడు మన కొరకై సిద్ధపరిచి ఉంచాడు అని వాక్యంలో ఉంది. Now imagine the best place you want to be on this earth. ఈ భూమి మీద అత్యుత్తమమైన ప్రదేశంలో నీవు ఉండాలి అని ఒక్కసారి ఊహించుకుంటే, and enjoy every provision you can enjoy. ప్రతి సదుపాయం కూడా భూమి మీద కలిగింది మీరు ఒకవేళ అనుభవించాలి అనుకుంటే, what are the places you can think of? ఎటువంటి ప్రదేశాలు మీరు ఆలోచించగలరు? US, అమెరికా, US or Switzerland, స్విట్జర్లాండ్, or some other beautiful country. ఇంకొక ఏదైనా అందమైన దేశం కావచ్చు. Think more. ఇంకా ఆలోచించండి. Think something better than that. అంతకంటే ఇంకా మంచిది ఆలోచించండి. And then remember, ఆ తర్వాత జ్ఞాపకం తెచ్చుకోండి. what you have imagined is nothing compared to what God has planned for you. మీరు ఏదైతే ఆశించారో, ఊహించారో అది దేవుడు మీకోసం సిద్ధపరిచిన దానికంటే ఎంతో తక్కువైంది. You can never imagine. అంతగా అసలు మీరు ఊహించుకొని కూడా లేరు. Therefore, as believers, we should never be envious of someone who's staying in a beautiful country or someone who has a great house or doing well in life. We should never be envious. అందుకే విశ్వాసులంగా ఎవరైనా మంచి ఇళ్లలో ఉన్న, మంచి ప్రదేశాల్లో ఉన్న వారి పట్ల మనము ఈర్ష్యపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. You see, if those without God can live in beautiful places in this world, think of what God has planned for His people. దేవుడు ఎరగని ప్రజలే ఎన్నో మంచి సదుపాయాలు అనుభవిస్తున్నప్పుడు దేవుడిని ఎరిగిన మనకు దేవుడు ఎటువంటి సదుపాయాల్ని సిద్ధపరిచాడో ఒక్కసారి ఊహించుకోండి. Those without God are also enjoying God's goodness only. దేవుడిని ఎరగని వారు కూడా దేవుడు మంచితనాన్నే వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. Think of what He has planned for His people. ఆయన ప్రజల కోసం దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక ఉంచారో ఒక్కసారి ఊహించుకోండి. And what a joyous, glorious day it would be when that day becomes a reality.
ఎంత గొప్ప సంతోషకరమైన దినంగా అది ఉంటుంది, అది మనకి సంభవించినప్పుడు. It's stunning when you think of it. అది ఒకవేళ ఊహించుకుంటేనే అది ఆశ్చర్యానికి గురి చేస్తుంది మనల్ని. And here we are worrying about food and drink and clothing. ఇక్కడేమో మనం ఆహారం గురించి, ఏం వస్త్రాలు వేసుకోవాలో, ఎలా జీవించాలో వాటి కోసం మనం చింత కలిగి ఉంటున్నాం. Or thinking, why did this happen only to me, or why only I should suffer? ఇది నాకే ఎందుకు జరిగింది, నేనే ఎందుకు బాధపడాలని ఎన్నోసార్లు చింతిస్తూ ఉంటాం. If we had even a small understanding of the plans and purposes of God for us, worry would be impossible. That's what this verse is saying. ఎటువంటి గొప్ప ప్రణాళికలు దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడో మనకి ఊహకి కానీ అందితే మన ఆలోచన వేరే రకంగా ఉంటుంది. Not only will we not worry, we will look to please God in all our ways for the rest of our life on earth. మనము చింతించడము పక్కకు పెట్టి, చింతించడాన్ని అసలు పట్టించుకోము. అది చేయకుండా ఏం చేస్తాము అంటే దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఈ జీవితకాలం అంతా కూడా మనం వెచ్చిస్తాం. Now how do we live to please God? దేవుణ్ణి సంతోషపెట్టే రీతిగా ఎలా జీవించగలం? Same chapter 33 and 34 says. 33, 34 వచనాలు. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలని సంచులను, పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడ దొంగరాడు చిమ్మ కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే మీ హృదయం ఉండును. Here in these verses we have an important reason why most people are fearful and worried, especially as they grow old. చాలామంది వాళ్ళు వాళ్ళ జీవితం గడిచే కొలది ఎన్నో విషయాలపై చింత కలవరం ఎందుకు కలిగి ఉంటారో ఈ వచనాలు మనం చూస్తాం. Here we see why most people in the world are afraid to die. చాలామంది ఈ లోకంలో చనిపోవడానికి ఎందుకు భయపడతారో ఆ విషయాలు ఈ వాక్యంలో చూస్తాం. You know, Paul said, for me to live is Christ and to die is gain, right? అపోస్తలుడైన పౌలు ఏమని చెప్పాడంటే, నాకు జీవించడం క్రీస్తువే, జీవించడం క్రీస్తే, మరణమే మేలు అన్నాడు. మరణం is gain, die is మరణం మేలు. Amen, right. See, for most people in this world to die is loss, right? చాలా మందికి ఈ లోకంలో చనిపోవడం అది ఒక నష్టం కదండి. Why? ఎందుకు? Because they are busy laying up treasures on earth, not in heaven. ఎందుకంటే వాళ్ళు ఈ లోకంలోనే ధనం కూర్చుకోవడంలో చాలా పని కలిగి ఉన్నారు కాబట్టి. For where your treasure is, your heart will be there also. ఎక్కడ ఈ ధనం ఉంటుందో అక్కడే మీ హృదయం కూడా ఉంటుంది. So people who lay up treasures on earth, as they grow older and move towards death, they are moving away from their treasures, so they are more fearful. ఎవరైతే ఆ ధనాన్ని ఇక్కడ కూర్చుకుంటారో వారు వారి జీవితకాలం గడిచే కొద్దీ వారి మరణానికి దగ్గర అవుతూ ఉంటారు కాబట్టి వారి సంపద విషయమై దూరం అవుతారనే భయంతో జీవిస్తూ ఉంటారు. And therefore to them death is loss. అందుకే వారికి మరణం అంటే నష్టము. Such people, as they grow older, they usually become cold, they become very suspicious, they become depressed, they become discouraged. అందుకే వయసు గడిచే కొద్దీ అలాంటి వారు ఎంతో నిరుత్సాహానికి, ఎంతో నిరీక్షణ లేనితనానికి, ఎంతో కలవరానికి గురవుతూ ఉంటారు. And people who lay treasure in heaven, they look forward to eternity. They are looking forward. They will be joyful because they are coming nearer to their treasures. ఎవరైతే ఆ సంపాదన అంతా కూడా పరలోకంలో కూర్చుకుంటారో వాళ్ళ వయసు పెరిగే కొద్దీ వారి సంపాదనకి వారు దగ్గర అవుతున్నారని ఎంతో సంతోషంతో జీవిస్తారు, ఎంతో నిరీక్షణతో జీవిస్తారు. For them death is gain. So as they grow older, they will become warm, vibrant, they will be full of life. అటువంటి వాళ్ళు వయసు గడిచే కొలది వాళ్ళు ఇంకా ఎక్కువగా ఉత్సాహంగా ఉంటారు, చురుగ్గా ఉంటారు, ఎంతో సంతోషంతో జీవిస్తారు. Because they already made that funds transfer to heaven. ఎందుకంటే వారి సంపాదన అంతా అక్కడికి ముందే పంపించేశారు కాబట్టి. You know, their treasures are in heaven, they cannot lose it. వారి సంపాదన అంతా కూడా అక్కడ పరలోకంలో కూర్చుకున్నారు, వారు ఇంకా అది పోగొట్టుకోలేరు కాబట్టి వారు ఎంతో సంతోషంగా ఉంటారు. But this is not about not being rich or wealthy. Bible is never against being rich. బైబిల్ గ్రంథము ఎప్పుడు కూడా ధనము సంపాదించడం గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు. God blesses us on earth also abundantly more than we can imagine. మనం ఊహించిన దానికంటే దేవుడు అనేక సార్లు ఈ లోకంలో కూడా అత్యధికంగా జీవిస్తారు. But as he blesses us, God expects us to be a faithful steward, a blessing in his name to others.
కానీ ఆ దేవుడు ధనం ఇచ్చినప్పుడు మనము దాని విషయమై ఆయనకి మనము మంచి గృహ నిర్వాహకులుగా ఉండి వేరే వాళ్ళకి దీవెనకరంగా ఉండాలని ఆయన కోరుతాడు. You see, many of us, most of us as Christians, we are thankful when the Lord blesses us, and that is right. దేవుడు మనల్ని దీవించినప్పుడు మనలో అనేకులు దాని విషయమై ఎంతో కృతజ్ఞతతో జీవిస్తాము. But we rarely ask this question, why did God bless me? కానీ చాలా తక్కువ సార్లు దేవుణ్ణి ఈ ప్రశ్న అడుగుతాము, ఎందుకు దేవా నన్ను దీవించావు అని. God blesses us to be a blessing to others. దేవుడు మనల్ని ఎందుకు దీవిస్తాడు అంటే వేరే వాళ్ళకి దీవెనకరంగా ఉండడానికి. And this is one important way of laying treasures in heaven. అందుకే ఆ పద్ధతిలో మనము పరలోకంలో ధనం కూర్చుకుంటాం. You see, in the parable of sower in Mark 4, the Lord Jesus speaks of 4 kinds of soil. మార్కు సువార్త 4వ అధ్యాయంలో 4 రకాల భూమి గురించి యేసు ప్రభు చెప్పడం చూస్తాం మనం. You know, one kind of soil was the one had thorns, ones that had thorns. ఒక రకమైన నేలలో ఏమో ముళ్ళున్నాయి, పొదలున్నాయి, ముండ్ల పొదలు. And the Bible says this is a picture of people who hear the message. ఇది ఎటువంటి వారిని గురించి చెప్పబడిందంటే వాక్యం వింటారు, but in their desire to get rich and desire to have all things in life, they neglect the things of God. కాకపోతే ధనం కూర్చుకోవాలి అనే ఆ ఆలోచనలో పడిపోయి ఆ కోరికలో వారు దేవుని విషయాల్ని వాళ్ళు నిర్లక్ష్య పెడతారు. And they start worrying about the needs of this life. ఈ లోకపు ఐహిక విచారాల విషయమై కలవరం చెందుతారు. And the message of God gets choked in their life. ఆ దేవుని విత్తనం అనేది అందులో అది ముండ్ల పొదల చేత గుచ్చబడి అణిచివేయబడుతుంది. God's work get choked. Choked means what? To kill, strangle it. అది అణిచివేయబడింది వాక్యం అనేది. They never produce anything. అది మొలిచి ఫలించదు. You see, what is stopping God's word from working in their lives? వారి జీవితాల్లో వాక్య ప్రభావము లేకుండా ఏది ఆపేస్తుంది? It is a wrong thinking that you will be happier if I had a little more money, or if I had that house or that car or something else. ఇంకా కొద్ది ధనం ఉంటే బాగుంటుంది, ఇంకా మంచి కారు ఉంటే బాగుంటుంది, ఇంకా వేరే ఇల్లు ఉంటే బాగుంటుంది అనే ఈ ఆలోచనలు. Can these things really bring us happiness? అవి నిజంగా మనకి సంతోషం తెచ్చిపెడతాయా? To answer that question, let's ask another question. దానికి జవాబు చెప్పాలంటే ఇంకో ప్రశ్న అడుగుదాం. Some of you remember the time in your past, let's say you were unmarried and you were not getting married for a long time. పాత జీవితంకి ఒకసారి చూస్తే మీకు వివాహం అవ్వలేదు, చాలా కాలం అలా వివాహం అవ్వకుండా గడిచిపోతా ఉంది అనుకుందాం. And you thought, if only I get married, I would be more happy and less worried. ఒకవేళ నాకు నిజంగా పెళ్ళి అయితే చాలా సంతోషంగా ఉంటుంది, చింతలన్నీ తీరిపోతాయి అనుకొని ఉండొచ్చు సార్ బహుశా. But did you become more happy today? ఈరోజు నిజంగా అప్పటికంటే సంతోషంగా ఉన్నారా? Or a time where children got delayed in your life and I thought, only if I had children I will be more happy and less worried. ఒకవేళ పిల్లలు పుట్టడం మీకు ఒకవేళ ఆలస్యమైంది అనుకోండి, పిల్లలు ఉంటే ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం అనుకుంటారు. But now your children, are you less worried and more happy? ఇప్పుడు పిల్లలు ఉన్నారు, మీరు తక్కువగా చింతలు కలిగి ఎక్కువ సంతోషంగా ఉన్నారా? Or sometime in the past you thought, if only I had a house. You're staying in a rented place. If only I had a house. If I was financially more secure, I would be less worried, more happy. ఒకవేళ మీరు అద్దె ఇళ్లలో ఉండి ఒక సొంత ఇల్లు ఉంటే బాగుండేది, నాకు ఈ చింతలన్నీ ఉండవు అనుకొని ఉండుంటే. And now when you got it, are you more happy? Less worried? ఒక సొంత ఇల్లు ఉన్నప్పుడు ఇప్పుడు తక్కువ చింతలు ఉన్నాయా, ఎక్కువ సంతోషంగా ఉన్నారా? You're more worried, right? ఎక్కువ చింతలు ఉన్నాయి కదా. Whatever you thought didn't work that way, right? మీరు ఏదైతే ఆలోచించారో అవన్నీ ఇప్పుడు పనిచేయలేదు కదా. You know why it doesn't work? ఎందుకు పనిచేయలేదో తెలుసా? Because the more things you have, the more you have to lose. ఎక్కువ ఉంటే ఎక్కువ కోల్పోవాల్సి వస్తుంది. The more things you have, the more you have to protect. ఎక్కువగా ఉంటే ఎక్కువగా వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. More you have to maintain. ఎక్కువగా ఉంటే ఎక్కువగా వాటి వ్యవహారాలని చూసుకోవాలి. Therefore, the more you will be worried, the more you will be fearful. ఇంకా ఎక్కువగా కలవరాలు, ఎక్కువ చింతలు, ఎక్కువ బాధలు. You know, this is what the parable is talking about. Peace and happiness comes from trusting God for what you need. ఈ ఉదాహరణ దృష్టాంతం అనేది ఆ విషయాలే చెప్తా ఉంది. You know, peace and happiness comes from knowing if something is right for you, God will provide it. If He does not provide, it is not good for you.
ఏది మీకు అవసరమో మీ తండ్రికి తెలుసు, వాటిని దేవుడు తీరుస్తాడు. ఏదైనా దేవుడు ఇవ్వట్లేదంటే అది మీకు అవసరం లేదని దేవుడు అనుకున్నాడనే It's not విషయం good for గ్రహించాలి. you. అవి నీకు మంచిది కాదు, మేలుకరమైనది కాదు. Sometimes not good for you means that you don't have the maturity level to handle it if God gives you today. ఒకవేళ దేవుడు అది మీకు ఇస్తే దాన్ని ఎలా మీరు చూసుకోవాలో అది చూసుకునే పరిపక్వత మీకు లేదని దేవుడు అనుకున్నాడు గ్రహించాలి. With your present attitude, you are incapable of handling this. అది మీరు ఈ ఇప్పుడున్న స్థాయిని బట్టి, స్థితిని బట్టి మీరు దాన్ని సరిగా చూసుకోలేరని అర్థం. It can also mean God wants to give you something better. లేకపోతే దేవుడు దానికంటే ఇంకా మంచిది ఇవ్వాలని మీకు మీ విషయంలో తలంచాడేమో అనుకోవాలి. So to sum up some of the things that we spoke about, కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాయి క్లుప్తంగా మరోసారి చూసుకోవాలంటే, as believers we also struggle and fear with many worries. మనం కూడా విశ్వాసంగా ఎన్నో భయాలని మనం కలిగి ఉంటాము. And the Lord Jesus knows that. యేసుక్రీస్తు ప్రభువుకు ఆ చింతల విషయమై తెలుసు. But remember, కానీ most of our fears and worries are out of a lack of trust in God. దేవుడిపై విశ్వాసము లేని విషయాన్ని బట్టి ఎన్నోసార్లు మనం చింతలు, కలవరాలు చెందుతూ ఉంటాం. And the Lord Jesus is desiring to free us from those fears by showing us a beautiful picture of God's love and generosity. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంత మన పట్ల దాతృత్వం కలిగి ఉన్నాడో ఆ విషయము మనం బయలుపరచడం ద్వారా ఈ భయాలన్నీ ఆయన తీసివేయాలని కోరుతున్నాడు. Fear not, little flock, for it is your Father's good pleasure to give you the kingdom. చిన్నమంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. And this love and generosity calls for a response from our side. ఈ ప్రేమ, ఈ దాతృత్వము దానికి మన నుండి ప్రతిస్పందన కోరుకుంటుంది. One is to trust in Him. మొదటిగా ఆయనపై పూర్తిగా విశ్వాసం ఉంచడము. And two, be a faithful steward with what He has given us. ఏది దేవుడు మనకు అనుగ్రహించాడో దాని విషయమై మనము ఒక నమ్మకమైన దాసుడుగా ఉండడము. To be a blessing even as He blesses us. ఆయన మనల్ని దీవించిన కొలది మనం కూడా దీవెనకరంగా ఉండడము. To live in this world but not to be of this world. మనము ఈ లోకంలోనే జీవిస్తాము కానీ లోకానికి సంబంధంగా జీవించము. You see, this world that we live in is heading for destruction. ఈ లోకం అనేది దీని నటన గతించనై ఉంటుంది. We see the signs all around, right? ఆ సూచనలన్నీ కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా. మన The future is gloomy. మన భవిష్యత్తు ఎంతో అంధకారంగా ఉంది. Diseases are increasing, wars are increasing, calamities are increasing. చుట్టూ వ్యాధులు, సమస్యలు, యుద్ధాలు అన్నీ పెరిగిపోతా ఉన్నాయి. You know, the world wants us to believe that this is a glamorous world, this is an attractive world, but actually it is a world full of sorrow and misery and selfishness. ఈ లోకం ఎంత సుందరంగా, ఎంత ఆకర్షణీయంగా, ఎంత మెరుపులతో ఉందని లోకం మనల్ని నమ్మియడానికి చూస్తూ ఉంది. కానీ ఎన్నో అంతర్గతంగా సమస్యలు, వ్యాధులు, యుద్ధాలతో ఉంది. The world is full. This world is a world full of tears and disappointments. ఎన్నో కన్నీళ్లతోనూ, ఎన్నో సమస్యలతోనూ, ఎన్నో నిరుత్సాహాలతో నిండిపోయి ఉంది. If you place your hope in this world, the future is, depressing. It is fearful. ఒకవేళ ఈ లోకంపై మన నిరీక్షణ, మన గమనం ఉంటే మన భవిష్యత్తు ఎంతో అంధకారంతో నిండిపోయి ఉంటుంది. But if you're a believer, your future is glorious. ఒకవేళ నీ విశ్వాసం అయితే నీ భవిష్యత్తు ఎంతో మహిమకరమైంది. So glorious that it is indescribable. ఎంత మహిమాయుక్తమైందంటే అది వర్ణింపలేనిది. And when we see this big picture of our life, you realize that worry is a burden we are never meant to carry. ఒకవేళ జీవితపు ఈ పూర్తి చిత్రాన్ని కనుక మనం చూస్తే మనకి చింతలు, ఈ భయాలన్నీ అనవసరమైన బరువులుగా మనం మోస్తున్నాము అని మనం గ్రహిస్తాం. We just have to submit to God and live for Him, seek His kingdom. కేవలం మనం దేవుడికి విధేయత చూపించి ఆయన్ని వెంబడించి ఆయన రాజ్యాన్ని వెతకాలి. And when you submit your life to God and let Him do as He pleases with your life, you are building up treasures in heaven. మన జీవితాన్ని దేవుడికి సమర్పించి ఆయనకి ఇష్టపూర్వకంగా మనం జీవిస్తే మనం పరలోకంలో ధనాన్ని కూర్చుకున్న వారంగా ఉంటాం. And as you grow older, you will be a joyful person because you are moving closer to your treasure. మన వయస్సు పెరిగే కొద్దీ మనం సంతోషకరంగా జీవిస్తాం, ఎందుకంటే మన ధనం వైపు మనం వెళ్తున్నాం కాబట్టి. Remember always, the worst thing that can happen to us is not death, it is hell. మన జీవితంలో అతి భయంకరమైన విషయం మనకు సంభవించేది మరణం కాదు. Do whatever it takes not to go to a place like that.
ఆ నరకం అనే ఆ ప్రదేశానికి వెళ్ళకుండా ఏది చేయాలో అదంతా చేద్దాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you for your precious word. It teaches us that we serve a generous God. The Almighty God, the Sovereign God, is the one who loves us and is generous with us. And we are afraid, we worry because we don't see this big picture. Something small happens in our life and we get upset and discouraged and fearful. Lord, deliver us from this, Lord. Deliver us from this bondage, this trap of Satan. Satan has made all the temporary things very attractive. And we live in a prison with the doors open, but we don't want to get out of that prison because we feel this is good. But we forget that one day this door will close. Our lives will come to an end. And if you are not in you, Lord Jesus, that would be the most terrible thing to happen. Each one of us, may we seek to be in your kingdom, in your love. May we live for your glory, live as a blessing in your name. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. Now to him who is able to keep you from falling and to present you before his glorious presence without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power and authority through Jesus Christ our Lord before all ages, now and forevermore. Amen. Thank you. God bless you.